ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ ఆత్మలో వర్ధిల్లుతున్నారని, ప్రేమలో వర్ధిల్లుతున్నారని, కృపలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతూ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించబడాలని, మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ఈ వాక్య ధ్యానాల ద్వారా మీరు వాక్యాన్ని నేర్చుకుంటూ దేవునికి సమీపంగా చేరుతూ విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నానని బలంగా నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి, ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 1-2 వచనాలు ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్లకు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నిబంధనను నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నాకు నీకును మధ్య నిబంధన నేను స్థిరపరుస్తాను, నిన్ను అత్యధికముగా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మా ప్రభు సర్వశక్తిమంతుడండి. ఎల్ షద్దాయ్ అని పిలిచారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఆయన అధిక జ్ఞాన సంపన్నుడైన, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు, శాస్త్రవేత్తలకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. ఈ సృష్టిని యొక్క నిర్దిష్టమైన రీతిలో ఆయన సృజించాడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన చెప్తున్నాడు, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడు ఎప్పుడు మనల్ని దీవిస్తాడు అని అంటే, ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు. ఆయన మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు 12వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుండి, నీకున్న పరిస్థితుల నుంచి బయటకు రా, అప్పుడు నేను దీవిస్తాను. నీ దేశం విడిచిపెట్టమన్నాడు, నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టమన్నాడు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము విధేయత చూపించాడో, అబ్రహాము దేవుడు బహుగా దీవించాడు, అత్యధికముగా ఆశీర్వదించాడు. అబ్రహామిక్ రిలీజియన్స్ మనకు తెలుసు. ఒకటి యూదా మతము, రెండోది క్రిస్టియానిటీ, మూడోది ఇస్లాం. వీటిని అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ 3 శాఖల వారు బహుగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఎవరి ద్వారా అంటే అబ్రహాము ద్వారా. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జన్మలకు నేను తండ్రిగా చేస్తాను, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో అత్యధికంగా దీవించబడాలంటే అబ్రహాము వలె విధేయత మనం కలిగి జీవించాలి. రెండోదిగా అబ్రహాము బలిపీఠాలు కట్టినట్టుగా మనం చూస్తుంటాం. బలిపీఠాలు అనేటువంటి సమర్పణకు సాదృశ్యం. అబ్రహాం కట్టిన బలిపీఠాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆరాధన అనే బలిపీఠాన్ని కట్టాడు, సమర్పణ అనే బలిపీఠాన్ని కట్టాడు, ఆ తర్వాత నిజంగా సహవాసం అనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు. తన కట్టిన బలిపీఠాల ద్వారా నిజంగా దేవుడు చాలా అబ్రహామును దీవించినట్లుగా మనం చూస్తుంటాం. మన జీవితాల్లో కూడా సమర్పణ జీవితాన్ని కలిగినప్పుడు మనం దీవించబడగలుగుతాం. దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీ పిల్లల జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించగలడు. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించగలడు. అసాధ్యం అనుకున్న వాటిని కూడా దేవుడు సుసాధ్యపరచగలడు. ఒకవేళ శారీరక రోగంతో బాధపడుతున్నావా, దేవునిలో ప్రార్థన చేయి. దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిలబెట్టేటువంటిది. ఎక్కడైతే నువ్వు బలహీనుడుగా ఉన్నావో అక్కడే బలం తెచ్చుకునే వ్యక్తిగా దేవుడిని చేయగలడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అదే ప్రాంతాల్లో దేవుడిని ఘనతనివ్వబోతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండి అంటున్నాడు. దుఃఖ దినాలు సమాప్తం చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి భాష బిందును తుడుస్తాడు. దేవుడు ఎవరికి ఎల్షద్దాయిగా ఉంటాడంటే, నిందారహితులకి దేవాదేవుడు ఎల్షద్దాయిగా ఉంటాడు. ఆ తర్వాత నిస్సహాయులకి దేవుడు ఎల్షద్దాయిగా ఉండే వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆ తర్వాత నిజాయితీ పరులకి దేవుడు ఎల్షద్దాయిగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు వార్త 1:49 వచనం, ఆ తర్వాత ఆదికాండం 48:3, ఆ తర్వాత యోబు గ్రంథం 22:23-26 వచనాలు చదివితే నీతి పరులకు దేవుడు ఎల్షద్దాయిగా ఉంటాడు. యోబు జీవితంలో దేవాదేవుడు ఎల్షద్దాయిగా ఉండి తన జీవితంలో 200 దీవెనతో నింపాడు. ఎందుకు తెలుసా? యోబు నిజాయితీగా బ్రతికాడు, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు ఎల్షద్దాయిగా ఉండి గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవద్దు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చించేటువంటి దేవుడు. ఇహపరలోకాల్లో కూడా దేవుడు శాంతిని ప్రసాదించి ఆనందంతోనూ, ఐశ్వర్యంతోనూ, నెమ్మదితోనూ ప్రభు నింపటం మాత్రమే కాకుండా ఆయన పరిచయలో మేము బలంగా ఆయన వాడుకుంటాడు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద
దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టడం కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.